హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ 7 సీజన్ 7 కి సంబంధించిన విశేషాలు మనం అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఈ షోలో చాలా మంది కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళల్లో షకీలా గారు కూడా ఒకరు. షకీలా గారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ తెలుగు ఆవిడ. తెలుగు నుండి మలయాళంలో, తమిళ్ లోపల చాలా మూవీస్ చేశారు. మలయాళంలో అయితే ఎక్కువగా అడల్టరేటెడ్ మూవీస్ ఎక్కువ చేశారు. అడల్టరేటెడ్ మూవీస్ చేసేటప్పుడు సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎందుకైనా మంచిది ఈవిడతోటి పోటీ ఎందుకు అని చెప్పి పోస్ట్ పోన్ కూడా చేసుకునేవాళ్ళంట. అంటే అంత బజ్ క్రియేట్ చేసింది ఆవిడ మార్కెట్ లోపల షకీలా గారు. ఇక ఈ రియాలిటీ షోస్ లోపలికి ఆవిడ రావడం తెలుగులో ఫస్ట్ టైం. ఇక మూడో విషయం ఏంటంటే లీడ్ రోల్స్, చాలా ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ ఆవిడ తెలుగులో ఎప్పుడు చేయలేదు. కేవలం సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేశారు. బిగ్ బాస్ లో మీరు కొన్ని గమనించారా? ఈ విషయం ఒకటి మీరు గమనించి ఉంటారు. బికాజ్ షకీలా గారు రావటానికన్నా ముందు ఇట్లాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేసే జ్యోతి గారు కావచ్చు, అలాగే కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు కంటే సినిమాల్లో కొంచెం బోల్డ్ కంటెంట్ క్యారెక్టర్స్ ని కూడా ఈజీగా చేసే స్క్రీన్ ప్రెజెన్స్ చేసే వాళ్ళని తీసుకొస్తున్నారు. అంటే బిగ్ బాస్ సీజన్ 6 వరకు. అయితే ఈ 7 లో ఏంటంటే కొంచెం అప్లిఫ్ట్ చేసినట్టు అనిపించింది. షకీలా గారిని ఏకంగా తీసుకొస్తున్నారు. ఇంకా అంటే బోల్డ్ కంటెంట్కి, ఆ గ్లామర్ కంటెంట్కి ఉన్న చిన్నపాటి ఏదైతే బార్డర్ ఉంటుందో అది చెరిగిపోయినట్టు అనిపించింది. నిజంగానే నాగార్జున గారు అన్నట్టు సీజన్ 7 ఉల్టా పుల్టా కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.